నమస్తే లీడర్ తో ముఖాముఖికి స్వాగతం. ఈ రోజు లీడర్ తో ముఖాముఖిలో మన లీడర్ మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. హలో సార్, వెల్కమ్. నమస్తే. సో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు, నిన్న ఎల్బీ నగర్ సభ రద్దు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతవరకు ఉత్సాహాన్ని ఇస్తుంది? ఇది కాంగ్రెస్ శ్రేణులకే కాదు, ప్రజాస్వామికవాదులకు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు ప్రస్తావన జరుగుద్ది, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుద్దని భావించే ప్రతి ఒక్కరికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చేది, స్ఫూర్తినిచ్చేది. అంటే పాలకులు ప్రజల కంటే, మనుషుల కంటే మేము పైన వాళ్ళము, మేము దేవుళ్ళము, మేము అనుకున్నదే జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా కొన్నిటిని కరెక్షన్ చేస్తుంటుంది, పరిష్కరిస్తుంటుంది. కొన్నిటికి, కొన్ని సమస్యలకు కొన్ని పరిష్కారాలు చూపిస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను ఊహించినవే. మొన్నటిసారి మీ దగ్గర చర్చ జరిగినప్పుడు కూడా నేను చెప్పిన, ఒక మనిషి, నేను మనుషుల కంటే పైవాడిని, దేవుణ్ణి అనుకున్నప్పుడు నేచర్ కరెక్షన్ చేస్తుందని. సో ఆ కరెక్షన్లో భాగంగానే ఇది మొదటి స్టెప్ అని నేను భావిస్తున్నాను. కానీ ఒక 24 నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇది. సో ప్రజాప్రతినిధులు అందరూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నా కూడా జన సమీకరణ జరగకపోవడానికి సో ఆ స్థాయిలో ఫెయిల్యూర్ అంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో కనిపిస్తుందా? ఇంతకు ముందు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ కొంత నిర్లిప్తతో ఉంది, సో అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం అనుకుంటున్నారా సభ? ఇది జనాభిప్రాయం కింద కాంగ్రెస్ నమ్ముతోంది. అంటే నేను అనేది ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చర్చ కంటే కూడా ప్రజలు ఎక్కడో ఒక దగ్గర ఇలా ప్రవర్తించే వాళ్లకు సమాధానం చెప్పాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్న మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎవరిని కూడా ఏమీ అడగకుండా, చర్చించకుండా అభ్యర్థులను నిర్ణయించిండ్రు. ఆ అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు, టీఆర్ఎస్ పార్టీలో పాత్ర లేదు, గత 6 ఏళ్ళుగా ప్రజల కష్టాలలో తిరిగినోళ్ళు కాదు. ఇంతకంటే ముందున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడు గెలిచిన శాసనసభలకు కనీసం పరిచయం ఉన్నోళ్ళు కూడా కాదు. ఏ రకంగా కూడా ప్రజలతో కానీ, పార్టీతో కానీ, పార్టీ శాసనసభ్యులతో కానీ సంబంధం లేని వాళ్ళు. మొదట గెలిచిండు, వచ్చిండు, సరే, తర్వాత ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. అంటే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడమే ఈ టీఆర్ఎస్ పార్టీలో ఆజ్యం రాజుకున్నది. ఎందుకు అంటే చాలా సీనియర్ నాయకులు, సిన్సియర్ నాయకులు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏం రహస్య ఒప్పందం ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఎమ్మెల్యేకి కూడా ఇది నచ్చని వ్యవహారం. రెండవది, ఇప్పుడు మల్లారెడ్డి గారు కోట అయిపోయిన తర్వాత ఆయన అల్లుని తీసుకొచ్చారు. అతనికి ఏ ఒక్క అంశంతో కూడా సంబంధం లేదు, ఉన్న వాళ్ళతో పరిచయం కూడా లేదు. అంటే కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిన అవసరం లేదు. ఆమోదిస్తారని వారు అనుకుంటే కూడా తప్పు జరుగుద్ది. కాబట్టి ఇవాళ జరిగిన ఫలితము తీసుకున్న నిర్ణయం మీద నిరసన. అంటే ఒక్క మల్కాజ్గిరి నుంచి కాదు నేను చెప్పేది, మహబూబ్ నగర్లో పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి గారు మొదటి నుంచి టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు, కేసీఆర్కి అండగా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎందుకోసం అతనికి టికెట్ నిరాకరించిండ్రో ప్రజలకు సమాధానం చెప్పాలి. చేవెళ్లలో కేసీఆర్తోనే ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఎవరో కాదు, కేవీ రంగారెడ్డి. అంటే ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం కోసం సాయుధ రైతాంగ పోరాటం నుంచి నిజాంలకు వ్యతిరేకంగా కొట్లాడిన కుటుంబం. అతను బయటికి వెళ్ళిపోవడం. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఆశించారు ఈ టికెట్. వాళ్ళకు కాకుండా ఒక వ్యాపారస్తుని తీసుకొచ్చారు. నల్గొండలో సుఖేందర్ రెడ్డి లాంటి 35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని తను నమ్మి తన పార్టీలోకి వస్తే అతను టికెట్ అడిగినా ఇవ్వకుండా తిరస్కరించి నరసింహారెడ్డి గారికి ఇచ్చిండ్రు. వివేక్ను తిరస్కరించారు. వెంకటస్వామి గారి కుటుంబము తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ సమాజంలో కానీ ఒక చెరగని ముద్ర ఉంది. వారు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీని కాదని టీఆర్ఎస్లో చేరారు. ఆ కుటుంబానికి తిరస్కరించింది. సీతారాం నాయక్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో, మన కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిండు. తను ఉద్యమానికి విద్యార్థులను ఎంతోమందిని సమన్వయం సమాయత్తం చేసిండు. ఆయనకు తిరస్కరించాడు. అంటే ప్రతి దగ్గర ఇచ్చిన దగ్గర ధనవంతులకు, దందాలు చేసేటోళ్ళకే టికెట్లు ఇచ్చిండు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎందుకు ఈ రకంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. ఇక మరి ఆయన టికెట్లు ఇచ్చినప్పుడు ఇక ఆయనదే బాధ్యత కదా. ఇప్పుడు అంతర్గతంగా టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సానుభూతి పరులు, మన టీఆర్ఎస్ కోటేషన్ వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. దాని ఫలితమే
నిన్న సభా వైఫల్యం. ఇక గ్రాడ్యుయేటర్స్ అక్కడ ఎమ్మెల్సీ ఫలితాల్లో సో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ 2 నెలలు 3 నెలల కారంగా జరిగిన పరిస్థితులు, సో ఎక్కువగా ఎమ్మెల్యేలను తీసుకోవడం, వీటన్నిటిపైన కొంత విరక్తి చెందే పట్టభద్రులందరూ కూడా అలాంటి ఓటు వేశారు. మీ నియోజకవర్గంలో కూడా ఇంచుమించు ఎక్కువ లిటరసీ రేట్ ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో అటువంటి రిఫ్లెక్షన్ ఏమన్నా కనిపిస్తుందా మీకు జనంలోకి వెళ్ళిన సందర్భంలో? డెఫినెట్గా నేను అనేది ఏంటంటే 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు చర్చ జరిగితే పరిష్కారం అవుతుంది అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇందిరాగాంధీ గారు బలంగా ఉన్నప్పుడు వాజ్పేయి అద్వానీ గారిని భారతీయ జనతా పార్టీలో ఉండనీయకుండా జనసంఘ్లు ఉండనీయకుండా బలవంతంగా అయినా కాంగ్రెస్లో చేర్చుకుంటే దేశానికి వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు ఇవ్వగలిగి ఉండేవాళ్ళమా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అందులో కలిపేసుకుని ఉంటే పేద ప్రజల కోసం కొట్లాడే పీజీఆర్ లాంటి వాళ్ళని పట్టుకపోయి కండువా కప్పినుంటే ఈ పేదోళ్ళకి న్యాయం జరిగి ఉండేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను అందులో కలిపేసుకుని ఉంటే ఈ 10 సంవత్సరాలు పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ మంచి పాలన అందించి ఉండేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే చంద్రశేఖరరావు గారిని అందరినీ పట్టుకపోయి కాంగ్రెస్ కండువా కప్పినుంటే వాళ్ళు చంద్రశేఖరరావు ఉండేవాడా? మరి ఇప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక ప్రతిపక్షమే ఉండొద్దు, 100% స్వపక్షమే సొంత పక్షమే ఉండాలని ఎందుకు అనుకుంటుండు? అంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు ముఖ్యంగా తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. విద్యావంతులు కానీ పంతులు కానీ పట్టభద్రులు కానీ. ఇప్పుడు పంతులది పట్టభద్రులది ఎన్నికలు జరిగింది. ప్రశ్నించే గొంతు ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉండాలని ఆయన 60 అడిగితే 88 ఇచ్చిండ్రు. ప్రతిపక్షంలో ఓ 25 సీట్లు ఇచ్చిండ్రు ఆల్ టుగెదర్. సో ఈ 25 కూడా ఉండొద్దు, 100% ఏకపక్షం కావాలనుకుంటుంది. ఏకపక్షం అయినప్పుడు ఏమవుతుంది? రాచరికం వస్తుంది. పాలకపక్షం ప్రతిపక్షం ఉంటే ప్రజాస్వామ్యం ఉంటుంది. 100% ఒక దిక్కు పోతే ఏకపక్షం అవుద్ది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏకపక్షం చేసి రాచరికం నడపాలనుకుంటున్నారు. ప్రజలు ఎంతో పోరాటాలు చేసి సాయుధ రైతాంగ పోరాటం చేసి రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. తిరిగి రాచరికం వైపు నడపాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. సో ఆ రాచరికానికి వ్యతిరేకంగానే పట్టభద్రులు పంతులు కలిసి తీర్పిచ్చిండ్రు. ఇదే తెలంగాణ సమాజానికి దిక్సూచి స్ఫూర్తి. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కూడా వీళ్ళ తర్వాతనే ప్రజలు మమేకమైనరు, పార్టీలు అందులోకి వచ్చినాయి, ఇలా జరిగింది. ఇప్పుడు ఈ మార్పు కూడా పంతుల్లో పట్టభద్రులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అధికారం ఉండొచ్చు, అండదండలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, వందిమాగదులు ఉండొచ్చు, కానీ ఓట్లు మేమేస్తాం, మా నిర్ణయానికి వేస్తామని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళ వాళ్ళు జవాబు చెప్పారు. ఈ వ్యతిరేకతకు తోడు రేవంత్ రెడ్డి చరిష్మా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సీటుని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడానికి? అంటే నేను అనేది ఏంటంటే 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చాలా అంటే జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశంలో అంటే ప్రజల కోసం ప్రజల సమస్యల మీద నేను పోరాటం చేసిన కాబట్టి నా మీద 65-70 కేసులు పెట్టాను. కొట్టుడు పోను నిన్న ఎన్నికల అఫిడవిట్లో 42 కేసులు సంతకం పెట్టిన. ఈ ప్రాంత ప్రజలు 29 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు దేశం మొత్తం. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న 23 జిల్లాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం ఇది, 32 లక్షల ఓట్లు. ఇందులో 60% యువత ఉన్నారు. అంటే ఉద్యోగ అవసరాలతో వచ్చిన వాళ్ళు కాబట్టి 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే దాదాపుగా 60% ప్రజలు ఉన్నారు. వీళ్ళందరి చైతన్యంతో ఈ సమస్యల పట్ల అవగాహన ఉండి చట్టసభలలో మాట్లాడగలిగి మా సమస్యలు ఏదైనా దృష్టికి వస్తే ప్రశ్నిస్తాడు. తెలంగాణలో నేను కలిస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, కేంద్రంలో మేము పాలకపక్షం. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. ప్రధానమంత్రి అయిన ఎంబడే పేదోళ్లకు కనీస ఆదాయ పథకాన్ని మేము ప్రవేశపెట్టినాం. ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలోకి బదిలీ చేయడానికి ఈరోజు మేము ప్రణాళిక తీసుకున్నాం. ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 అంటే కుటుంబ సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతాయి. ఇక్కడ టీఆర్ఎస్కి వేసే ప్రతి ఓటు అక్కడ మోడీకే పోతుంది. కాబట్టి ఇవన్నీ కుట్రలను కూడా ప్రజలు అర్థం చేసుకొని ప్రజల యొక్క సంక్షేమం కోసం గాంధీ కుటుంబం 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగింది. నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చిండ్రు, 5 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. 5 సంవత్సరాలలో అన్ని వైఫల్యాలే. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ కావచ్చు, పక్క దేశంతో పోరాటం అనే ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందుదామని చేసిన కుట్రలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మోడీ ఖాతాలో ఏమైనా రాయాలంటే వైఫల్యాలు తప్ప విజయాలు రాయడానికి ఏమీ లేవు. ఆ సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రజలు ఒక్కసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ఉపన్యాసాలు ఒక్కటే మన ఆకలి తీర్చవు.
అటు మోడీ గారైనా ఇటు కేసీఆర్ గారైనా అద్భుతమైన పదవిన్యాసంతో ప్రసంగించగలరు. కానీ అద్భుతమైన పదవిన్యాసం సభలో విన్నప్పుడు సంతోషం కలుగుతుంది, కానీ ఇంటికి వస్తే ఆకలి అవుతుంది. ఈ ఎన్నికలల్లో కేసీఆర్ పాత్ర లేదు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలల్లో రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోడీ గారి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఉప ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్కు పాత్ర లేదు. కేసీఆర్ గారికి ఓటు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. 16 ఎంపీలు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటుండు. ఈ 5 సంవత్సరాలు 16 ఎంపీ సీట్లు ఆయన దగ్గర ఉన్నాయి. నందెల్లయ్య గారు కాకుండా గెలిచిన వాళ్ళందరూ అందులోనే ఉన్నారు. సో 16 ఉండి 5 సంవత్సరాలలో ఏం చేయనోడు మళ్ళీ కొత్తగా 16 వస్తే చేయగలిగింది ఏమీ లేదు. స్థానిక సమస్యల విషయానికి వస్తే సో అక్కడ ఏఓసీ పాసింగ్ విషయంలో కావచ్చు, ఆర్ఓబీల విషయంలో కావచ్చు, ఏఓసీ పాసింగ్ విషయంలో అయితే ఇండివిజువల్స్ కొట్లాడి కోర్టులకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి కేంద్రంలో పోరాడే పరిస్థితి కనిపించట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల స్థానికంగా. సో వీటన్నిటికీ ఏమన్నా హామీ ఇస్తున్నారా? సో మీరు ఇండివిజువల్గా ఈ అంశాలను పార్లమెంట్లో మాట్లాడి వాళ్ళకి ఆ సమస్యలను తీర్చే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? డెఫినెట్గా నేను అనేది ఏంటంటే, ఈ దేశం 135 కోట్ల ప్రజలు నివసించే దేశం. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో ఢిల్లీలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ సమస్యలను చెప్పడానికే మన ప్రతినిధిగా 5 సంవత్సరాల కోసం ఢిల్లీకి పంపుతున్నాం. వెళ్ళేవాడికి అవగాహన ఉండాలి, మాట్లాడగలిగే శక్తి ఉండాలి. ఇప్పుడు మొన్న పంపించిన ఆయన వ్యాపారం అనేది కోణం తప్ప రెండోది లేదు. ఇప్పుడు ఆయన కుటుంబమే మళ్ళీ అదే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఏఓసి రహదారి విషయంలో, మల్కాజ్గిరి రైల్వే దిగ్బంధంలో చక్రబంధంలో ఇరుక్కోవడం విషయంలో, జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో, కుత్బుల్లాపూర్లో ఉన్న అసలు చెత్త, ప్రపంచంలో ఉన్న చెత్త అంతా అక్కడనే ఉన్నట్టుంది. ఇక కుకట్పల్లి ఇప్పుడు మనం ఈ బస్తీలు ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఐడిపిఎల్ ల్యాండ్. ఎప్పుడో పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ కట్టుకున్నారు. ప్రతి ఎలక్షన్లలో మొన్న కూడా కేటీఆర్ వచ్చి మీకు పట్టాలు ఇస్తాం ఎన్నికలు అయితేనే అన్నాడు. మళ్ళీ తిరిగి చూడలే. కాబట్టి నేననేది ఏంటంటే, మెట్రో రైల్లో పెండింగ్ పనులను పూర్తి చేయడం కానీ, తర్వాత ఏఓసి రోడ్డు విషయంలో కానీ, అదేవిధంగా రైల్వే విషయంలో కానీ, డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, ఈ ఏరియాలో పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ పరిశ్రమలను తరలించి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒక నివాస యోగ్యమైన ప్రాంతం కింద మారవాలి. ఈ ఇండస్ట్రీస్ని అన్నీ కూడా వాళ్ళకి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఒక ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఏరియాని ఇయర్మార్క్ చేసి వీటన్నిటిని కూడా తరలించడానికి అవసరమైన ఇండస్ట్రీల తరలింపు కూడా అవసరమైతే ఆర్థిక సాయం చేయాలి ప్రభుత్వం. కానీ 1 లక్ష పట్టాలు ఇచ్చాము గత 4 ఏళ్లలో, ఇంత పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కావచ్చు వీటన్నిటిలో. సో ఈ స్థాయిలో పట్టాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇంకొక 5 ఏళ్లలో పూర్తి స్థాయి స్లమ్ సమస్యలన్నింటినీ తీర్చే ప్రయత్నం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అది నిజం అనుకుంటే నిన్నటి సభ ఫెయిల్ కాకూడదు కదా. 1 లక్ష పట్టాలు ఇస్తే కుటుంబానికి 5 మంది అని ఉంటారు లబ్ధిదారులు, అంటే 5 లక్షల మంది. ఆ 5 లక్షల మందిలో ఎంతమంది ఆ సభకు వచ్చారు? వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా రావాలి కదా, తీసుకురావాల్సిన అవసరం లేదు, కూలీ ఇవ్వాల్సిన పని లేదు. లబ్ధిదారులు 5 లక్షలు ఉన్నప్పుడు పెన్షన్లు, ఇతర లబ్ధిదారులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ కలిసి వస్తే అది కాదు, సగం హైదరాబాద్ అల్లకల్లోలం కావాలి. ఆయన చెబుతూనే అన్నీ కూడా జరుగుంటే, ఆయన చెప్పే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుంటే హైదరాబాద్లో మొత్తం అతలాకుతలం అయిపోతుండే ఆయన చెప్పేదానికి. అంటే ఆయన అభిమానులు అందరు కథం దొక్కుతాయి. అంటే నిన్న జరిగిన సభకు మన జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలకు పోల్చి చూసినప్పుడు వీళ్ళు నిజం చెప్తురా, అబద్ధం చెప్తురా, అందమైన మాటలు చెప్తురా, చేదు గులికకు చక్కెర పూసి మన నోట్లో వేస్తురా అనేది అర్థమైద్ది. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను గెలిస్తే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రశ్నించేవాడిగా ప్రజా సమస్యలను ప్రస్తావించి నిలదీసి పరిష్కరిస్తా. కేంద్రంలో మాదే ప్రభుత్వం, నాదే ప్రభుత్వం. నా ప్రభుత్వంలో నేను క్రియాశీలక పాత్ర పోషించి నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం, నా తెలంగాణ కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో నేను ముందుకు వస్తా. నాకు 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న ఈ 10-15 రోజులు మా కార్యకర్తలు నిరంతరం పనిచేసి గెలిపిస్తే ఇంకొక 20 సంవత్సరాలు పేద ప్రజల కోసం, రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు, 20 సంవత్సరాలు నిర్దిష్టమైన ప్రణాళికతో నేను పనిచేస్తా. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికలలో 3-3 టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో ప్రశ్నించే గొంతు పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రు. అసలు బటన్ మన దగ్గర ఉంది. మనం అది వదిలేసి ఇంకో ప్రయత్నం చేసి అడుక్కుంటే కుదరదు. ఇప్పుడు మీ చేతులు ఉంది. 16 ఎంపీలు ఓడగొట్టండి టీఆర్ఎస్ను. అయినా కేసీఆర్ కుర్చీకి వచ్చిన ప్రమాదం లేదు. ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు. 16కు 16 ఎంపీలు ఓడిపోయినా కేసీఆరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
కానీ ఓడితే పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఓడిపోయిన తెల్లారి ఉదయం 6 గంటలకే వచ్చి సచివాలయంలో కూర్చుంటాడు కేసీఆర్, రాత్రి 10 గంటల వరకు కూర్చుంటాడు, ప్రతి పేదోని కలుస్తాడు, పేదోని సమస్య వింటాడు, పేదోని సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. మనం ఓడించకుండా ప్రశ్నించకుండా ఉంటే నేను చేసిందే నిజం, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటుండే. ఎవరైనా అదే కదా, ప్రజలు ఆదరించి ఓటేసినప్పుడు నేను చేసింది కరెక్ట్ అనుకుంటాం, ఓడగొట్టినప్పుడు సమీక్షించుకుంటాం. శాసనమండలి ఎన్నికలలో ఓటమి చెందంగానే కేసీఆర్లో ఇంత మార్పు వచ్చింది. అదే పార్లమెంట్లో ఓడగొడితే ఎంత మార్పు వస్తుంది? 5 సంవత్సరాలకు సచివాలయం తిక్కు కూడా తిరిగి చూడని కేసీఆర్ పరిగెత్తుకొచ్చి అక్కడ కూర్చుంటాను. మీరు చూడండి, డ్రైవర్ రాకపోతే, కారు లేకపోతే నిద్రలో నుంచి లేచి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తాడు పొద్దున్నే. సో ఈ అవకాశం ప్రజల చేతులు ఉన్నప్పుడు ఇది వదిలేసి మన జుట్టు ఆయన చేతికిచ్చి ఆయన జుట్టు పట్టుకొని మనల్ని వంగబెట్టి ఈపు మీద కొడుతుంటే మనం ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ప్రశ్నించే గొంతుకు అండగా ఉండండి, ప్రతిపక్షాన్ని బ్రతికించండి. ప్రతిపక్షం అనేదే ప్రజల పక్షం, పాలకపక్షం నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తుంది, సమస్యలకు పరిష్కారం చేయకపోతే పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా పేదోళ్ళ కోసం మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ అవకాశాన్ని ప్రజలు జారవిడ్చుకోవద్దు. ఈ తెలంగాణ సమాజంలో చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించాలంటే మాలాంటి వాళ్ళు 10 మంది గెలవాలి. నేను ఒక్కనే సరిపోతాను నేను అనడం లేదు, కానీ నేను నిరంతరం కొట్లాడతా పేదోళ్ళ కోసం. ఇది ప్రజలు అర్థం చేసుకొని మీ హక్కును అవకాశాన్ని మీరు వినియోగించండి, అప్పుడు సమాధానం దొరుకుతుంది మన ప్రశ్నలకు, మన సమస్యలకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.